ఇందాక ఇద్దరితో డాన్స్ చేద్దాం అనుకున్నాడు మా వాడు, మిస్ చేశారు. కనీసం మాన్సీతో ఏలుకో నాయక సాంగ్ అంట పెట్టండి అయ్యా. ఇప్పుడే కావాలా ఇంకొక ఆఫర్ ఉంది తర్వాత కావాల్సి వస్తే? ఇప్పుడే ఆ? ఇప్పుడే మళ్ళీ రాదురా రే, మళ్ళీ రాదురా రే. సరే ఒక్క నిమిషం. సంకేత్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆది కోరిక మేరకు జడ్జెస్ మీ పర్మిషన్ తో నేను అభిని ఇక్కడికి పిలుద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు సుధీర్ అన్న అని నా పక్కన టీమ్ లీడర్ గా ఉండేవాడు. అవును, ఆఫ్ కోర్స్. యా. నాకు ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే మా వాడు నా తమ్ముడికి ఏదైనా చూడండి అని అడిగేవాడు. ఫస్ట్ టైం నేను నా తమ్ముడు కోసం అడుగుతున్నా, ఏదో ఒకటి చేయండి. ఐ రిక్వెస్ట్ అభి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆడియన్స్ ఒక చిన్న మాట చెప్పేసి ఇది స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ నానా? రెడీ. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా బుధవారం రాత్రి జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్. సో మరి సంకేత్ కి అండ్ అంశుకి మధ్య జరుగుతున్నటువంటి ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో తెలియాలనుకుంటే తిరిగి రేపు రాత్రి 9:30 గంటలకి మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. శుభరాత్రి. నేను మీ నందు అలాంగ్ విత్ మా అభి అండ్ మాన్సీ సైనింగ్ ఆఫ్ ఆఫ్ గుడ్ నైట్. రేపు రాత్రి కలుసుకుందాం. కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. జతిన్, రౌండ్ నెంబర్ 3 లో నీకు సూపర్ 6 కి వెళ్ళేటువంటి ఒక సూపర్ అవకాశం ఉంది. నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు సూపర్ 6 లో? మా సూపర్ 6 ప్రెసిడెంట్ ని ఛాలెంజ్ చేద్దాం. వారే వా. ఏమ్మా, ప్రెసిడెంట్ ఇస్ అబ్సెంట్. మెడిటేషన్ ఉన్నా, డిస్టర్బ్ చేయకండి. ఈసాల కప్పు నమ్దు. ప్లీజ్ టెల్ మీ వై యు కాల్ మీ. బాబు, జతిన్ నిన్ను ఛాలెంజ్ చేశాడు. సూపర్ 6 నుంచి నిన్ను దింపుతా, పండన్న నీ కిందకి దింపుతా అన్నా లాగుతాను అని చెప్పి. అరే ఏంట్రా నీ ప్రాబ్లమ్? 2 సార్లు ఓడిపోయాను కదా, సరిపోద్దా? ఇంకోసారి కూడా మళ్ళీ కిందకి రావాలా నేను? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సమ్ టైమ్స్. వాడికి నీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. బేసిక్ గా పంటన్నతో పోటీ పడితే ఎలాగైనా సూపర్ 6 కి వెళ్ళొచ్చు, ఈజీగా సూపర్ 6 కి వెళ్ళిపోతా అని లోపల నుంచి రగలాలి మంట నీకు. ఇగో ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి వద్దు. సరే ఇప్పుడు ఏంటి మళ్ళీ ఛాలెంజా? ఛాలెంజ్ గా ఏమన్నా ఇది? అరే ఛాలెంజ్ కర్రే. ఏం లేదన్నా, మీ ప్లేస్ ని నేను రిప్లేస్ చేస్తా ఇప్పుడు. దానికి నేను కిందకి రావడం? వచ్చి కూర్చో. ఓకే అన్న, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మనం ఎన్ని వారాలైంది ప్రెసిడెంట్ అయ్యి? జస్ట్ 1 వీక్ నా. అంతేగా, మిస్ అవుతున్నారా ఇక్కడ? అవి నువ్వు కిందకి వెళ్ళిపోవా? వాడేమో సాంగ్ లో అమ్మాయిలు పెట్టుకుంటాడు, వాడేమో లవ్ ట్రాక్ పెట్టుకుంటాడు, ఈ అమ్మాయి ఏమో ఆరోగ్యం బాగోదు సెలవు పెడతది. లిసన్ టు మీ వన్స్. యా మ్యాన్, టెల్ మీ. నేను బాటమ్ 6 కి వెళ్ళినా నేను ఫీల్ అవును. ఇప్పుడు ముగ్గురు టైటిల్ విన్నర్స్ ఉన్నప్పుడు వెళ్తే పెద్ద ఎఫెక్ట్ పడదు అన్నా. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా, కొద్దిగా కింద నుంచి పైకి తోస్తా. అరే ఓకే, నెక్స్ట్ టైం నువ్వు వెళ్తావు, నువ్వు వస్తావు జాను, డిపెండ్స్, మళ్ళీ రేపు వస్తావో తెలీదు. ఇదే లాస్ట్ అని చెప్పాను, ఇంకోసారి పోటీ పడదని చెప్పి. జతిన్ ఇదే లాస్ట్, ఇంకోసారి అట వాడితో పోటీ పడకు. ఓరా నాయుడు ఇంకా ఉన్నాడు ఇక్కడ. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. పవన్ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా.
హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. దట్ ఇస్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. లెట్స్ బిగిన్. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి? ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. ఇది చైనా ఓకేనా?